వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో లైఫ్ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. రామ్ మెట్టు గారు ఈ డిసెంబర్ 18న ఒక వెబినార్ నిర్వహిస్తున్నారు. జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏవైనా కంపెనీస్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఆయన వెబినార్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏంటి ఈ వెబినార్, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సో స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో అలా ఫెయిల్ కాకుండా ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్? ఇక్కడ ఏంటంటే చాలా మంది టెక్నికలీ ప్రిపేర్ అవుతున్నారు. ఏ ఇంటర్వ్యూ అయినా కానివ్వండి, ఏ వర్టికల్ అయినా కానివ్వండి, టెక్నికలీ వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల, లేదా ఆ ఫియర్ వల్ల, చాలా మందికి ఏంటంటే ఆ భయం అనేది ఉంటుంది. సో ఆ భయం వల్ల, వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడము, దానివల్ల వీళ్ళకి జాబ్స్ రాకపోవడము, ఇన్ టర్న్ దానివల్ల వీళ్ళు డిప్రెషన్కి లోన్ అవ్వటము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా అసలు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది రెజ్యూమే పరంగా కానివ్వండి, పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పరంగా కానివ్వండి, అసలు ఓవరాల్ గా నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన వెబినార్ లో మనము డిస్కస్ చేస్తామండి. మనం ఓకే. సో అంటే మామూలుగా పిల్లలకి డౌట్స్ వస్తాయి. ఈ మధ్య కాలంలో ఏఐ పైన చాలా డిపెండ్ అయిపోయారు. వాళ్ళకి రెజ్యూమే కూడా ఏఐ ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళు డబ్బులు పే చేసి వెబినార్లో ఎందుకు బుక్ చేసుకుంటారు? ఆన్లైన్ క్లాసెస్ ఏఐని కూడా తీసుకోవచ్చు కదా. ఎస్, సి, ఏ కంపెనీ అన్నా సరే ఒక ఒరిజినల్ థాట్ ఉన్న పర్సన్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ వేరు, గుంపులో గోవింద అనుకుంటూ పోయేటోళ్ళకి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేది వేరుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక ఏఐ హెల్ప్ తీసుకొని నేను ఏదైనా రెజ్యూమే ప్రిపేర్ చేశాను అని అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది ఆల్రెడీ ఇన్పుట్ లో ఉంటుంది. ఇట్స్ ఆల్ లెర్న్డ్ ఇది కదా. సో వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడో మల్టిపుల్ సోర్సెస్ నుంచి అది ఫార్మాట్స్ ని తీసుకొని అవే ఫార్మాట్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ చూడండి, రోజుకి హెచ్ఆర్స్ వందల కొద్ది రెజ్యూమేస్ చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ రెజ్యూమేస్ చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే చూడగానే అర్థమైపోతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ రెజ్యూమేనా లేకపోతే ఏఐ జనరేటర్ అని అర్థమైపోతుంది. ఏఐ జనరేటెడ్ రెజ్యూమేస్ కి వాల్యూ ఉండదు. లైక్ యూనో వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ ఎప్పుడన్నా సరే లాస్ట్ ప్రిఫరెన్స్, ఇంకేం ఆప్షన్ లేదు అంటేనే చూస్తారే తప్ప ఒరిజినల్ రెజ్యూమేకి ఉన్న వెయిట్ కానివ్వండి, దానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, అది టోటలీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, అసలు రెజ్యూమే ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అనుకుంటే కనుక, ఆన్ అన్ యావరేజ్ ఏ హెచ్ఆర్ అన్నా సరే ఒక రెజ్యూమే ఇలా చూసి దాన్ని చదివి ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనే డిసిషన్ ఎంతసేపట్లో అవుతుంది అని అంటే యావరేజ్గా 5 to 6 seconds అవుతుందండి. 5 to 6 seconds అసలు ఈ రెజ్యూమే వర్త్ గోయింగ్ త్రూ కాదా అనే డిసిషన్ వస్తుంది అని అంటే మీరు ఎంత జాగ్రత్తగా డిజైన్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. కరెక్ట్. సో అది ఇట్ ఈస్ మోర్ లైక్ అ టికెట్ ఫర్ అ మూవీ. అది వ్యాలిడ్ ఉంటేనే కదా మనకి మూవీకి వెళ్ళే ఆప్షన్ దొరుకుతుంది మనకి. అలాగే మీ రెజ్యూమే ఇస్ అ టికెట్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎంత బాగా పర్సనల్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అయినా రెజ్యూమే కరెక్ట్ గా లేదనుకోండి మనకి కాల్స్ రావు. సో చాలా మంది అదే అంటారు, ఏంటంటే మార్కెట్ బాగాలేదేమో, మరి ఏంటో తెలియదు, అసలు కాల్స్ రావట్లేదు అంటారు. మార్కెట్ బాగాలేదు అంటారు కానీ రెజ్యూమే బాగాలేదని ఎవరు ఒప్పుకోరు అసలు. సో ఇక్కడ ఏంటంటే దట్స్ ద ప్రామినెన్స్ ఆఫ్ రెజ్యూమే. అది దట్ ఈస్ గోయింగ్ టు బి యునో అది ఫస్ట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది రెజ్యూమే. సో రెజ్యూమేని ప్రాపర్ గా డిజైన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వాట్ విల్ బి డీలింగ్ విత్ రెజ్యూమే. అండ్ అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, వెరెన్ ఇప్పుడు హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. హెచ్ఆర్ క్వశ్చన్స్ లో ఒక కామన్ క్వశ్చన్ అండి, ఓపెన్ క్వశ్చన్, అందరికీ తెలుసు, నో సీక్రెట్. ఏంటిది అని అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్, బట్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే పానిక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళ ఏ స్కూల్లో 10th అయింది, ఏ కాలేజ్ లో ఎంటర్ అయింది, అందరికి తెలుసు, శ్రీ చైతన్య లేకపోతే నారాయణ, ఇట్లా దెర్ ఆర్ సమ్ కాలేజెస్ వేర్ అందులోంచి అవుతూ ఉంటుంది అనేసి. అండ్ డిగ్రీ ఏం చేశారు, అండ్ వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ చెప్పి వదిలేస్తారు. దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు. అంటే
మీ రెజ్యూమేలో ఏదైతే ఉందో మీరు అవే చెప్పారు ఇక్కడ. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కొత్తగా ఏం చెప్పారు మీరు అక్కడ? అదే అంటే వాడికి చదువుకోవడం రాదా అక్కడ? అదే సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డీలింగ్ విత్ దిస్ క్వశ్చన్. Okay. అలా ప్రతి హెచ్ఆర్ క్వశ్చన్ లైక్ 5 years from now where do you see yourself అని అడుగుతారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతారు, ఈ కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటికీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఏఐ కానీ లేదంటే గూగుల్లో కానీ ఆన్సర్స్ ఎతికేస్తారు. ఎతికి అయ్యే ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటారు. ట్రస్ట్ మీ, మీరు ఏవైతే ఆన్సర్స్ గూగుల్ నుంచి చెప్తున్నారో రోజు హెచ్ఆర్స్ విని విని వాళ్ళకి చిరాకు వచ్చేస్తాయి అవి. ఓకే Right? అది అరే ఇది గూగుల్ ఆన్సర్ అని తెలుసు వాళ్ళకి. అలా కాకుండా మీరు హెచ్ఆర్ ముందు లేకపోతే ఒక ఇంటర్వ్యూయర్ ముందు కూర్చొని ఒరిజినల్ ఆన్సర్స్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్, మీ ఒరిజినాలిటీని మీరు మీ క్రియేటివిటీని బయట పెట్టినప్పుడు మీకు ఆ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయి చూడండి, దాట్ విల్ షూట్ అప్ అనమాట. సో అందుకనే మనం ఎంత ఒరిజినల్ గా ఉండాలి, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆ ఒరిజినాలిటీ ఉంటుంది, ఇవన్నీ మన వెబినార్ లో కవర్ అవుతాయి. వాళ్ళు అలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఎంత హెల్ప్ అవుతుండొచ్చు ఇప్పుడు ఈ వెబినార్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అది వీళ్ళకి మామూలుగా ఎలా హెల్ప్ అవుతుంది, ఎంత యూస్ఫుల్ ఉంటుంది? ఈ వాట్ ఎవర్ వెబినార్ వీళ్ళు ఇప్పుడు మన వెబినార్ నుంచి వాళ్ళు ఏదైతే లెర్న్ చేస్తారో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే చాలా మంది ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రాకింగ్ ఇంటర్వ్యూ కదా, సో ఇట్ ఇస్ మేబీ ఫ్రెషర్స్ కి మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటారు. సి మనం ఒక ఇంటర్వ్యూకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే కాదు వెళ్ళేది, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వేరే కంపెనీస్ కి మనం స్విచ్ అవుతా ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే ఈ వెబినార్ లో నేర్పిస్తామో అది వాళ్ళకి యాజ్ అ ఫ్రెషర్ మాత్రమే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళు కంపెనీస్ మారాలి అని అంటే ఇవన్నీ వర్తిస్తాయి, ఇవన్నీ హెల్ప్ అవుతాయి వాళ్ళకి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ బేసిక్లీ. ఓకే, ఇంకో డౌట్ ఏంటంటే యూట్యూబ్ లో కూడా మనకి ఇలా ఏవైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా వాళ్ళకి మోటివేట్ చేసే వీడియోస్ కూడా చాలా చాలా ఉంటాయి. సో స్టూడెంట్ ఆబ్వియస్లీ దే కంపేర్, అంటే వై వుడ్ బి రిజిస్టర్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ అని. సో వాట్ యు సే? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా యూట్యూబ్ లో ఇట్ ఇస్ నాట్ ఇంటరాక్టివ్ అండి. అంటే ఇప్పుడు నాకు ఏదైనా క్వశ్చన్ ఉంది, లేకపోతే నాకు ఏదైనా డౌట్ ఉంది పర్సనలీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ నేను ఒక కంపెనీలో అటెండ్ అయ్యాను, వాళ్ళు నన్ను ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చేయలేకపోయాను, ఆర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఇలాంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో, లేదా యూట్యూబ్ నుంచి వాళ్ళు విన్న ఇన్ఫర్మేషన్ కి వాళ్ళకి మళ్ళీ ఏదైనా డౌట్ అందులో నుంచి వచ్చింది అనుకోండి, ఆ డౌట్ లా మిగిలిపోతుంది అంతే. మన వెబినార్ లో ఏంటంటే మన వెబినార్ మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి సపరేట్ గా టైం అలొకేట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏంటంటే వెబినార్ వింటూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ రేజ్ అయినా, లేదా పర్సనలీ వాళ్ళు ఫేస్ అయిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, వాటి గురించి వాళ్ళు అడగడానికి మనకు ఒక సపరేట్ టైం అనేది అలొకేట్ చేస్తున్నాం మనము. సో ఆఫ్టర్ వెబినార్ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి హైలీ ఇంటరాక్టివ్ అండి. ఓకే, ఫైనలీ స్టూడెంట్స్ కి చెప్తారా హౌ ఇంపార్టెంట్ దిస్ ఈస్, హూ ఎవర్ అంటే ఇంటర్వ్యూకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి మీరు చెప్తారా డైరెక్ట్లీ? ఎస్, సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఎవ్రీవన్ ఏంటంటే, మీరు బాగా ప్రిపేర్డ్ ఉన్నారు, టెక్నికలీ సౌండ్ ఉన్నారు, అసలు టెక్నికలీ నా అంత నాలెడ్జ్ ఇంకెవరికి లేదు, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంది, కానీ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు అంటే ఈ వెబినార్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే మీకు ఉన్న నాలెడ్జ్ని మీరు ఎలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవాలి, నాకు నాలెడ్జ్ ఇంతనే ఉంది కానీ ఇంత నాలెడ్జ్ ఉంది అని ఎట్లా ఎన్హాన్స్ చేసి చూపించుకోవాలి, అండ్ వేరియస్ సినారియోస్ లైక్ అసలు నాకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి అన్నీ కూడా మనకి వెబినార్లో హెల్ప్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా ఈ వెబినార్కి ఎన్రోల్ కాండి. దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ లైఫ్. ఓకే, అంటే మార్నింగ్ 11 to 12 కదండి? మార్నింగ్ 11 to 12 అండి, 1 hour ఉంటుంది వెబినార్. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు ఈ ఆన్లైన్ వెబినార్లో ఎన్రోల్ అవ్వాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. కేవలం 999 రూపాయలు పే చేస్తే చాలు, మీరు ఈ వెబినార్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది December 18th మార్నింగ్ మీకు 11 to 12 మధ్యలో ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.